హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. హాయ్ అండి. నమస్తే. కొంచెం వర్క్ ఉండడం వల్ల వీడియోస్ పెట్టడం కుదరలేదండి. హోమ్ టౌన్ విజిట్. సో, చాలా ట్రై చేశాం గానీ కుదరలేదు ఒక వీడియో కూడా పెట్టడానికి. అందుకే కుదిరినప్పుడల్లా షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో, ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, లాస్ట్ టైం మేము హోమ్ టౌన్ వెళ్ళినప్పుడు ఈ కోకోనట్ ట్రీస్కి వచ్చేసి చాలా స్పెషల్ అండి ఇవి. ఆల్మోస్ట్ మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసామండి 5 ఇయర్స్ ముందు. 1 ఇయర్లో కోకోనట్స్ వచ్చేస్తాయని చెప్పేశారు. అందుకని ప్లాన్ చేసాము. బాగా గ్రో అయినాయి. వెయిట్ చేసాం. తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత తీసేద్దాం అనుకున్నామండి ఇవి. కానీ సరే ఉండనీలే, ఇప్పుడు అడ్డమే ఉంది మనకని ఉంచేసాం అట్లాగే. సో 5 ఇయర్స్ తర్వాత అయితే దీనికి పూత వచ్చేసి ఇట్లా కాయ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో అంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా పేషెన్స్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ. అండ్ ఈ వీడియో రికార్డింగ్ వచ్చేసి కూడా కొంచెం స్పెషలేనండి. ఈ వీడియో రికార్డ్ చేసింది ఎవరో కాదు, మా అమ్మగారు. ఫస్ట్ టైం తను వీడియో రికార్డ్ చేయడం ఇట్లా. సో నేను కోకోనట్స్ ఇట్లా తీసుకుంటా అంటే కట్ చేస్తూ ఉంటే తను వీడియో రికార్డ్ చేస్తూ ఉంది. సో ఈరోజు మన వీడియోగ్రాఫర్ వచ్చేసేసి మా అమ్మగారు. అందరినీ ఇన్వాల్వ్ చేసేస్తున్నామండి మెల్లమెల్లగా మన వీడియోస్లో. చూసారండి కాయ ఎంత బాగుందో. సో వాటర్ కూడా చాలా టేస్ట్గా ఉందండి. సో తల ఒక కాయ అన్నట్టు నలుగురికి 4 కాయలు కొట్టామండి. ఫస్ట్ 2 కాయలు వచ్చేసి కొంచెం సెంటిమెంట్గా దేవుడికి తీసామండి. అది లాస్ట్లో చూపిస్తాను, దేవుడికి తీసిన కాయలు కూడా. 2 కాయలు అట్లా వదిలేశారండి. ఫస్ట్ 2 కాయలు ఫస్ట్ వచ్చినాయి అని. అవి బాగా ఎండి కొంచెం మంచిగా తయారైనాయి. సో వాటర్ అయితే కొంచెమే ఉంటాయి అనుకున్నామండి, చాలా వాటర్ ఉన్నాయి. సో వర్త్ అనిపించిందండి. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే, మేము ఆర్డర్ చేసేసిందేమో బ్రౌన్ కలర్ కాయలు, మాకు వచ్చిందేమో గ్రీన్ కలర్ కాయలు. సో చెట్టు పెరిగేదాకా తెలియదు కదండి ఏ కలరు. అంతే అండి. ఆన్లైన్లో రివ్యూ వద్దామన్నా కానీ 5 ఇయర్స్ అయిపోయిందండి. సో మీకు రైట్ సైడ్లో కనపడతా ఉందండి, కార్నర్లో కింద మన కారేనండి. ఆ ఎదురవస్తులో మా పెదనాన్నగారు అన్నయ్య గారు ఉంటారండి. సో విలేజెస్ అంటే అంతే కదండి, అందరూ చుట్టాలు ఉంటారు దగ్గరగానే. సో మనకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి విలేజెస్కి వెళ్తే. మీకు కూడా అంతే ఉంటుంది అనుకుంటా ఉన్నాము. ఇవేనండి మనం తీసుకున్న కాయలు అయితే. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఏదైనా ఇంట్లో పండించేసి పెంచి తింటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది కదండి అందరికీ. సో మాకు కూడా అంతే ఈసారి. కాకపోతే మాది కొంచెం గ్యాప్ ఎక్కువ అనుకోండి, 5 ఇయర్స్ అయ్యింది. సో మా నాన్నగారు వచ్చేసి ఈ విధంగా కోకోనట్ కొట్టించారండి. ఇందాక చెప్పా కదా కొంచెం వాటర్ ఉంటాయి అనుకుని చిన్న గ్లాస్ పెట్టామండి, కానీ గ్లాస్ నిండిపోయింది. సో ఫస్ట్ టేస్ట్ చేసింది అయితే మాత్రం ఈ చెర్రీ అనండి. లక్కీ ఫెలో చెర్రీ. చెట్టు కూడా లక్కీ అనండి, ఎందుకంటే చెర్రీ టేస్ట్ చేశాడు కదా ఫస్ట్ టైం. ఇందాక దేవుడికి తీసానని చెప్పా కదండి, ఈ కాయలేనండి దేవుడికి తీసింది. ఇట్లా పీస్ తీసి దేవుడి గుడికి పంపించామండి మేము వెళ్ళడం కుదరకపోతే. ఇప్పుడు ఒక ఫన్ పార్ట్ అండి. మీలో ఎంతమంది ఇంటికి వెళ్ళేటప్పుడు 2 బ్యాగులు తీసుకెళ్ళి హోమ్ టౌన్స్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇన్ని బ్యాగులు వేసుకొస్తారో చెప్పండి? మేమేనా, మీరు కూడా అంతేనా? నాకు తెలిసి అందరూ అంతే అయి ఉండిద్దండి. ఇన్ని కారులో ఎట్లా పట్టినాయో కూడా మాకు కూడా అర్థం కాలేదండి. మా కారు గ్రేట్ అనే చెప్పాలండి. వెళ్ళేటప్పుడు కరెక్ట్గా 3 బ్యాగ్స్ ఎత్తుకెళ్ళామండి, అంతే. 3 or 4 బ్యాగ్స్ అంతే. వచ్చేటప్పుడు లగేజ్ పెట్టేటప్పుడు కూడా అంత అనిపించలేదండి. తీసి బయట పెడతా ఉంటే వస్తూ ఉన్నాయండి. ఏదో చిన్నప్పుడు చూసేవాళ్ళం కదండి, జీని బయటకు వస్తా బోల్డ్ అని ఇస్తాడు, అట్లా ఉన్నాయండి. కారులోంచి బయటికి తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.